శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో 56వ సర్గం. హనుమంతుడు మరలా సీతను దర్శించుట, సముద్రమును లంఘించుట. హనుమంతుడు అశోక వృక్ష ఛాయలో ఆసీనురాలై ఉన్నటువంటి సీతాదేవికి పాదాభివందనం చేసి, అమ్మా, దైవానుగ్రహంచే ఎట్టి అపాయములకు లోను కాక సురక్షితంగా ఉన్న నిన్ను చూడగలిగాను అని పలికాడు. పిమ్మట సీతాదేవి తిరుగు ప్రయాణములకు సన్నద్ధుడై ఉన్న హనుమంతుని మాటిమాటికి వీక్షించుచు తనకు భర్తపై గల ప్రేమను ప్రకటించుచు ఇట్లు తెలిపెను. ఓ పుణ్యపురుషుడా, నీకిష్టమైనచో ఇక్కడ మరి ఒక దినం ఉండుము. సరియగు ఒక రహస్య ప్రదేశమున విశ్రాంతిని గైకొని రేపు వెళ్ళేదవుగాక. ఓ వానరోత్తమ, నీ సాన్నిధ్యం వలన అల్పభాగ్యురాలనైన నా యొక్క ఈ అంతులేని శోకము ఒక క్షణకాలము పాటైనను దూరమవుతుంది. ఓ వానరోత్తమ, నీవు శ్రీరాముని కడకు వెళ్ళి మరలా ఇచ్చటికి వచ్చే వరకు నా ప్రాణాలు నిలిచి ఉండునని నాకు నమ్మకం లేదయ్యా. ఓ మహావీర, ఇప్పటికే మానసికంగా తట్టుకోలేని శోకానికి నేను గురయ్యాను. నీవు కనపడకుండా వెళ్ళినచో కలుగు దుఃఖము ఇంకనూ హృదయ విదారకముగా ఉండేది. ఓ వానరవీర, అసంఖ్యాకములైనటువంటి వానర భల్లూక సైన్యముల అండదండలున్నమాట వాస్తవమే. అది సరే, ఆ సైన్యములు కానీ రామలక్ష్మణులు కానీ అపారమైన ఈ మహాసాగరాన్ని దాటి వచ్చుట ఎట్లు? ఈ ప్రబలమైన సందేహం నన్ను వేడకున్నది. గరుత్మంతుడు, నీవు, వాయుదేవుడు, మహాబలశాలుడైన ఈ ముగ్గురు మాత్రమే సాగరాన్ని లంఘించుటకు సమర్థులు. కార్య సాఫల్య విషయమును ఎదురుగుచున్న ఈ గొప్ప అడ్డంకిని తొలగించుటకు కార్యదక్షుడమైన నీవు ఏమి ఆలోచిస్తున్నావు? ఇందులకు నీ సమాధానం ఏంటి? శత్రువీరులను పరిమార్చుటలో సాటిలేనివాడా, ఈ కార్యమును పూర్తిగా నెరవేర్చుటకు నిజముగా నీ ఒక్కడివే చాలు. దీనివలన కీర్తి ప్రతిష్టలు నీకు దక్కును, రామునకు కాదు. అరివీర భయంకరుడైన రాముడు తన బాణములచే లంకను అల్లకల్లోలం గావించి నన్ను తీసుకుని వెళ్ళినచో అదే ఆయన పరాక్రమను తగును. రణధీరుడైనటువంటి ఆ మహాత్ముని పరాక్రమమునకు తగిన రీతిగా కార్య విధానమును నీవు ప్రతిపాదింపుము. సీతాదేవి నుడివిన అర్థవంతములైన సహేతుకములైన వినమ్ర వచనాలను విన్నటువంటి హనుమంతుడు ఆమెకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చాడు. ఓ సీతాదేవి, భల్లూక వానర సైన్యములకు ప్రభువు కపీశ్వరుడు అయిన సుగ్రీవుడు మహాబలశాలి. నీ కార్యసిద్ధికై కృతనిశ్చయుడై ఉన్నాడమ్మా. ఓ వైదేహి, కపివరుడైనటువంటి ఆ సుగ్రీవుడు కోట్ల కొలది వానర యోధులతో కూడి వెంటనే ఇక్కడికి రాగలడు. వీరులు నరవరులైనటువంటి ఆ రామలక్ష్మణులు ఇరువురును కూడి ఇచ్చటికి వచ్చి తమ బాణములచే లంకానగరాన్ని ధ్వంసమునర్చెదరు. శ్రీరాముడు అతి త్వరలో సపరివారముగా రావణుని హతమార్చి నీతో కూడి తన నగరమైనటువంటి అయోధ్యకు వెళ్ళగలడు. అమ్మా, ఊరడిల్లుము, నీకు శుభం కలుగుతుంది. నీవు కొద్ది కాలం వేచుండమ్మా. యుద్ధమున శ్రీరాముని చేతిలో రావణుడు హతముగటకు నీవు త్వరలోనే చూడగలవు. పుత్రులతోనూ అమాత్యులతోనూ బంధువులతోనూ రావణుడు నిహతుడు కాగా రోహిణి చంద్రుని కలిసినట్లుగా నీవు శ్రీరాముని చేరగలవు. వానర భల్లూకములతో కూడి శ్రీరాముడు అతి త్వరలో ఇక్కడికి రాగలడు. అతడు యుద్ధమున శత్రువులను పరిమార్చి నీ శోకాన్ని తొలగింపగలడు. వాయుసుతుడైనటువంటి హనుమంతుడు సీతాదేవిని ఇట్లు ఓదార్చి తిరిగి వెళ్ళుటకు నిశ్చయించుకుని వాడై ఆమెకు అభివాదమనర్చెను. ఆ వానరోత్తముడు ప్రముఖులైనటువంటి రాక్షసులను హతమార్చి, నేను రామబంటును, నా పేరు హనుమంతుడు అని ఎలుగెత్తి చాటి వైదేహికి ఊరటను కూర్చెను. తన అమోఘమైనటువంటి బలాన్ని ప్రదర్శించెను. లంకానగరాన్ని అల్లకల్లోలమనర్చి రావణుని మదం అణచి భయంకరమైనటువంటి తన బలమును వారికి రుచి చూపెను. మరలా వైదేహికి ప్రణమిల్లి శ్రీరాముని సందర్శించు కుతూహలంతో సాగరం మీదుగా మరలిపోవుటకు నిశ్చయించుకున్నాడు. శత్రుసూదనుడైన హనుమంతుడు అరిష్టము అనేటటువంటి పేరు గల ఒక మహాగిరిని అధిరోహించాడు. ఆ పర్వతం ఎత్తైన పద్మక వృక్షాలను కలిగి నల్లని వనపంక్తులతో కూడి ఉన్నది. అందరి శిఖరముల మధ్య వేలాడుచున్న మేఘాల్లాగా ఉత్తరయమును దాల్చినట్లుగా ఉన్నది. మంగళకరములైన సూర్యకిరణాల చేత ప్రేమతో
దానికి కన్నుల వలె విలసిల్లుచు తెరచి చూచుచున్నట్లుగా ఉన్నది. మంచుచే కప్పబడి గంభీరములైన గుహలచే అది ఇంద్రియములను నిరోధించి ధ్యానమగ్నుడైనటువంటి మునివల ఉన్నది. పక్కన గల ప్రత్యంత పర్వతాలు మేఘపాదముల వలె ఉండుచే ఆ అరిష్టగిరి ముందునకు సాగుతున్నట్లుగా ఉన్నది. శిఖరములపై వరుసలు తీరిన మేఘములతో అది ఆకాశమున ఆవులించుచున్నట్లుగా ఉన్నది. ఆ గిరి వివిధములకు మృగముల గుంపులతో, గైరికాది ధాతువులతో, స్రావములతో ఉప్పుచున్నది. పెక్కు సెలయేళ్లతో విలసిల్లుతున్నది. ఎగుడు దిగుడు రాళ్లతో, రప్పలతో సంచరించుటకు ప్రతికూలముగా ఉన్నది. మహర్షులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, నాగులు మొదలగు వారి చేత సేవించబడుతున్నది. ఆ పర్వతం లతల వృక్షముల సముదాయాలతో అలరారుతున్నది. ఆ పర్వత గుహలయందు సింహాలు నివసిస్తున్నాయి. పెద్ద పులుల గుంపులచే అది వ్యాప్తమై ఉన్నది. రుచికరమైన ములములతోడను పొల వృక్షాలతోడను రాజిల్లుతున్నది. సీతాదర్శన శుభవార్తను, ఆమె సందేశాన్ని రామునికి తెలుపాలనే కుతూహలం తొందర పెడుతుంటే వాయుసునుడైన హనుమంతుడు ఆ అరిష్టగిరిని అధిరోహించాడు. పిమ్మట రమ్యములైన పర్వత శిఖరాలపై ఆ మారుతి తన పాదాలను మోపినంతనే అందలి గండశిలలు పెద్దగా పటపట ధ్వనులు చేస్తూ నలిగి పిండి పిండి అయిపోయినాయి. ఆ మహాకపి సముద్రం యొక్క దక్షిణ తీరం నుండి ఉత్తర తీరమునకు వెళ్ళదలిచిన వాడై ఆ మహాగిరి యొక్క పై భాగానికి ఎక్కి తన శరీరాన్ని పెంచాడు. వీరుడైన ఆ వాయుసునుడు పర్వతమును అధిరోహించిన పిమ్మట అక్కడ సర్పములతో కూడిన భయంకరమైన సముద్రాన్ని చూశాడు. వాయుసుతుడైన ఆ కపివరుడు దక్షిణము నుండి ఉత్తర దిశగా ఆకాశమున వాయువేగంతో సాగిపోయాడు. ఆ అరిష్టాది హనుమంతుని పాద ఘట్టన ప్రభావం చేత అచ్చట ఉన్న ప్రాణులతో సహా భూమిలోకి దిగిపోయాను. అప్పుడు దాని శిఖరాలన్నీ కంపించాయి, చెట్లన్నీ నేలకూలాయి. వీటన్నిటితో కూడి ఆ గిరి కృంగిపోవచ్చుండగా ఆ లోపల నుండి ఒక మహాధ్వని వెలువడింది. హనుమంతుని యొక్క బలమైన ఊరువుల తాకిడికి నిలవలేక పూలతో విలసిల్లుచున్న వృక్షాలన్నీ తెల్లగిలినవై వజ్రాయుధంచే కొట్టబడిన వాటి వలె చిన్నాభిన్నమై కూలిపోయాయి. ఆ గిరిపై హనుమంతుని పాదహత్యే ఏర్పడినటువంటి సంక్షోభ కారణంగా అచ్చటి విద్యాధర వనితలు మిక్కిలి భయపడ్డారు. అప్పుడు వారి వస్త్రాలు చెదిరి జారిపోతున్నాయి, వారి ఆభరణాలన్నీ అస్తావ్యస్తములయ్యాయి. వెంటనే వారు భయంతో పైకి ఎగిరారు. మిక్కిలి పొడవైనవి, బలము గలవి, ప్రజ్వలించుచున్న నాలుకలు గలవి అయినటువంటి మహావిష సర్పాలు మిక్కిలి పీడితములై మెడలు పడగలు ఎంతయు నలిగిపోగా భయంతో చుట్టలు చుట్టుకుని ఉన్నాయి. అప్పుడు కిన్నరులు, నాగులు, గంధర్వులు, యక్షులు, విద్యాధరులు మొదలగు వారు సంక్షోభానికి లోనై ఆ అరిష్టగిరిని వీడి ఆకాశానికి చేరారు. మహాబలశాలి అయిన హనుమంతుని పాదముల ధాటికి తట్టుకోలేకపోయిన ఆ మహాపర్వతం వృక్షాలతో ఉన్నత శిఖరాలతో కూడా పాతాళానికి కుంగింది. 10 యోజనముల విస్తీర్ణం, 30 యోజనముల ఎత్తుగా ఆ అరిష్ట పర్వతం కృంగిపోయి నేలతో సమానమైపోయింది. తీరములను తన తరంగములచే చరచుచూ భయంకరముగా ఉన్న ఆ లవణ సముద్రాన్ని అవలీలగా దాటకోరిన వాడై ఆ వానరోత్తముడు ఆకాశానికి ఎగిరాడు. స్వస్తి.